ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చప్పట్లు కొట్టాను. అమ్మో ఈమె బతుకుతుంది అంటే నమ్మకం లేదు కదా. శివనాగేశ్ మల్లేశ్వరి రా, చప్పట్లు కొట్టండి గట్టిగా. లేకపోతే అసలు ఆవిడ ఇవాళ బ్రతికుందంటే యేసయ్యా నాదయ్యా అంతే. ఈ మనిషి ఎలుగుబంటి కంటే దారుణంగా ఉంది. అవునా? దగ్గర పెట్టి అవును సార్. ఎంత లావు అమ్మ, చేతులు పెట్టి చూపించు ఎంత లావో. బాబోయ్, ఎంత లావు అంటే అడిగేతకుందా? అడుగు తీసి అడిగే వేసేది ఉందా? లేదు. ఒకరోజు విజయవాడ మీది స్ట్రెచ్చర్ మీద నడిపించా. అదే గుంటూరు ఏది ఎలుగు అదో ఏదో లాగా అట్టనే మా అమ్మ కూడా నమ్మకాలు వదిలేశారు నా గురించి అందరూ. అంటే మామూలు లావు లేదు, కాలు ఎంతలా ఉండేదేమో. ఒక కాలు అయ్యా ఉబ్బిపోయినాయి కదమ్మా. ఎంతలా ఉండదు? చెయ్యి చూపించాయా? చేతులు పెట్టి వచ్చి ఎన్ని డబ్బులు పెట్టి ఉంటాయి వీడికి? చాలా పెట్టాను సార్. ఆయనేమో మంచి మనిషి, ఈమెను చూస్తే బాధ. ఇట్లా ఏదో లాగా ఒక మృగం, ఏదో ఒక జంతువు లాగా ఆవిడ. ఆ బాధలు భరించలేక ఇదంతా ఈ మందం కదా, ఇవన్నీ మందం ప్రార్థన చేశానండి. దేవుడు ఆమెను బాగు చేశాడు. నా ప్రార్థన ఒకటే దెబ్బ, అవి ఎన్ని పెట్టలైనా పడాలా. అందరూ రెండు అంటారు కదా, ఎన్ని ఉంటే అని పడిపోవాలి. చప్పలు ఒక దెబ్బ అంటే దాని అర్థం ఎన్ని రోగాలు ఉన్నాయమ్మా నీకు? మామూలుగా మీ భార్యకి లిస్ట్ నువ్వు చెప్తావు, ఎవరు చెప్తారు బాగా? నువ్వు చెప్పమ్మా లిస్ట్ చెప్పి. ఎన్ని రోగాలు ఉన్నాయి? ఎలర్జీ ఉంది, దురదలు ఏనండి, దురదలు, నడిపి నుండి మచ్చలు మొత్తం తగ్గిపోయినాయా మచ్చలు? ఈయన ఇక్కడ కొడుతున్నాడు అండి, పైకి ఎత్తుకొట్టు. హల్లెలూయా. ఒక మచ్చలు పోగొడతాము. హాస్పిటల్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఆ మచ్చలు? మీకు మచ్చలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు? 8 సంవత్సరాలు మచ్చలు. ప్రార్థనకి ఉషుషా. చప్పలు కొట్టండి అండి, చప్పలు కొట్టు. ఒకటి చెప్తున్నాను మీకు, ఎందుకంటే అయింది. ఈ ఆయిల్ అనేది చిన్న విషయం కాదు మీకు. అక్కడ నేనేం ప్రార్థన చేయను, అందరూ ప్రార్థన చేయ, ముందు ప్రార్థన చేయడం నాకు రావట్లేదు. అట్లా అంటే నూనె తెస్తే దాంట్లో చెయ్యటి ప్రార్థన చేయడం నాకు రావట్లే. మీరు తెచ్చుకుంటే జస్ట్ ఇట్లా అన్నీ ఇట్లా ఇస్తా. అది ఎంత పవర్ అంటే యాసిడ్ కంటే పవర్. చప్పలు కొట్టారు. యాసిడ్ ముఖం మీద ఎత్తే తోళ్ళు ఊడిపోతాయి కదా. ఈ రోగాన్ని నివారణ అలాగని చెప్పి నూనెలో రాసుకోకండి, అది మళ్ళీ ప్రమాదం. పుండు మీద కూడా నూనె వేయొద్దు. అది ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలో అది చెప్తాను వినండి. ఓకే, వాటర్ ఉంది. వాటరు ఇంత ఎండలో కూడా మీరు ఇంత కూల్ ఉన్నారు కదా, నేను ఇలా టచ్ చేశాను అంతే 7 గంట. ఆ వాటర్కి నాకు ఇచ్చిన అధికారం చూడండి. ఇదంతా కూల్ అయిపోయింది. ఇప్పుడు వరకు ఫ్యాన్ రాపోయినా కూడా ఇంత జనముతో మనం ఉన్నామంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వాటరే కదా, నూనె కదా, ఆయన ఎట్లా ఇచ్చాడు అని అనుకోకండి. అంత జనంలో అట్లా చేస్తాం. ఇట్లా అంటాం, అసలు తగిలిద్దా తగలదా చేసా పట్టుకుంటే చాలు చప్పలు కొట్టాను గట్టిగా. ఈమె 8 సంవత్సరాల మచ్చలు తగ్గిపోయినాయి. ఈమెకి కొడుకు కూడా తగ్గిస్తానన్నా నేను అన్నాను కదమ్మా, కొడుకు తగ్గిస్తాను కదా. కొడుకు కూడా చాలా తగ్గిపోయిందా? ఎంత పెద్ద కొడుకు తెలిసి ఏలాడుతుంది కదా. ఇక్కడ ఇలా కొడుకు ఇక్కడ ఉండి ఏలాడుతుంది. ఇవి ఏలాడుతాయి. ఆమె అబ్బో, అప్పుడు ఎంతలో ఉన్నావు నీ చేత? ఒక్కొక్క చెయ్య. ఇప్పుడు ఆమె కూడా ఒక సిస్టర్ ఇప్పుడు వచ్చింది కదా, మమత, సేమ్ అండి. ఇది న్యాచురల్ అండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, ఈ మనిషి అయితే ఇక్కడికి రాకపోతే అనకూడదు నేను. ఎస్ సార్ ఎస్ అండి. చచ్చిపోతారు అనుకున్నారు అందరూ, అంతే అనుకున్నారు. మా నాన్న వచ్చి ఆడవను, మా అమ్మ వచ్చి ఆడవను, అందరూ ఇంకా బాత్రూమ్కి వెళ్ళలేను, అన్ని మంచంలోనే. ఇంకా వచ్చిన వాళ్ళల్లా ఇంక 10 రోజులే 4 రోజులే అన్నట్టుగా వచ్చి చూసిపోవటం. వస్తే మళ్ళీ ఈ అమ్మాయికి ఏమైనా చేయాల్సి వచ్చి దాన్ని ఎడంగా ఉంటాం, మళ్ళీ దగ్గరికి కూడా రారు. అమ్మ నిన్ను నేను చేతి ఏమైనా పట్టుకున్నానా? నేను పట్టుకోలేదు. అన్ని నోటితోనేనా? ఎవరికైనా అంతే. చప్పలు కొట్టండి ఎవరికైనా. లేదంటే నెత్తి మీద ప్రార్థన చేశానా? చేయబెట్టి ముట్టుకున్నానా? యేసయ్య నామానికి మహిమ కలుగగా గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా.
బాలమణి గారు మహమ్మదుల్లా నగర్ శంషాబాద్ అంట. షుగర్, కడుపులో నొప్పి, మంట, కాళ్ళు చేతులు ఉండడం, నోటిలో తడి ఉండదు, ఎండిపోతుంది, నిద్ర పట్టదు, ఆకలి లేదు, నడుం గుంజుడు, లేవలేను, అన్నం తింటే మోషన్ అయిపోతుంది, అరికాళ్ళు మంటలు. ఎవరు మీరేనా? ఈ మాధవి నువ్వు తీసుకొచ్చిన వాళ్ళ? మాధవి, ఈ సిస్టర్ మాధవికి 3 సంవత్సరాలు ఓవర్ బ్లీడింగ్. మాట్లాడు. మీరు ఏమికి చెప్పారా మంచిగా అయిపోతుందని? మంచిగా అయిపోతుంది, అన్నీ తగ్గిపోతాయమ్మా. వీళ్ళ ఎవరెవరు వచ్చారు? కొడుకు వచ్చాడా? ఓకే, మంచిగా అయిపోతారు. మాధవి తెలుసా మీకు? మీ వదినేనా? మైకులో మాట్లాడు మాధవి. 3 సంవత్సరాలు అసలు ఆమె 3 సంవత్సరాలు నేను చాలా ఓవర్ బ్లీడింగ్ తోని హాస్పిటల్కి వెళ్ళిన. 3 సంవత్సరాలు, ఒకరోజు కాదు 2 కాదు, 3 సంవత్సరాలు. ఈమె ఇంకొక ఆమెను చూసి వచ్చింది, అంతే కదా? ఇప్పుడు ఈ బిడ్డ నీ మనవరాలు. ఆమెకి లివర్ ప్రాబ్లం వచ్చేసి, ఇంకా గుండె ప్రాబ్లం వచ్చేసి, అన్ని ప్రాబ్లం వచ్చి భర్త వదిలేసాడు. ఇక నువ్వు వద్దు నాకు, అంతే కదా? అలాంటి పిల్ల నల్లగా అయిపోయింది, ఇప్పుడు ఎంత తెల్లగైంది కదా, అసలు గుర్తుపట్టకుండా అందం కూడా వచ్చేసింది. అవునా బాబు? లేదా కదా? అందం అసలు ఎలాగ వచ్చింది తెలుసా? మసీద్ పూసుకుని వచ్చిందేమో అన్నంతగా వచ్చింది. ఇక్కడ ప్రేయర్ చేసిన నెక్స్ట్ వీక్లో నేను గుర్తుపడతలే ఆమెను, మంజుల కదా, వనజ గుర్తుపడతలే. అంత అందమైపోయింది, తెల్లగా అయిపోయింది. భర్త అన్నాడే ఇక ఇక్కడ ఉండొద్దు రా, వచ్చేసి అని తీసుకెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఎట్లా జరుగుతాయి ఇక్కడ, అర్థమైందా? ఎన్నో అలా జరుగుతాయి. మీ మదరా బాబు, ఇవన్నీ తగ్గిపోతాయమ్మా. మొత్తం క్లోజ్ చేస్తాము, తర్వాత మాట్లాడతాను ఇంకా. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. ఓవర్ బ్లీడింగ్ 3 years అలా ఆయన బస్సుతో నడుపుతాడు. అసలు ఎలా వచ్చిందో ఆమె, అంత బాధలు వచ్చింది. సంపూర్ణంగా దేవుడు విడిపించాడు. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఓకే, ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. మీ దేవురమ్మా? మీ దేవురు? ఒకవేళ శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది, వీలుంటే తీసుకురండి, దేవుడు కార్యం చేస్తాడమ్మా. థ్యాంక్ యూ జీసస్. హలో వందనాలు తల్లి, చెప్పండి. ఏ ఊరమ్మా మీది? విజయవాడ జ్యోతినగర్ చర్చి ఉంది అక్కడండి. అమ్మా, అయితే హాస్పిటల్కి వెళ్ళినా అసలు ఏం లేదు. మరి ఇక్కడ శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది హైదరాబాద్నమ్మా. అంటే ప్రోగ్రామ్ ఎవరో చూసారా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూస్తా ఉంటామయ్యా. మరి ఎప్పుడు చూసేటప్పుడు, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గనప్పుడు మీరు ఇక్కడికి శనివారం స్వస్థత ప్రార్థనకు రండమ్మా, మీ పరిస్థితులను బట్టి. సరేనా? అది మీ ఇష్టము, మేమేమో ఇదో బలవంతంగా బాగు చేస్తారా అమ్మా అంటున్నా. సరేనా? సరే, స్తోత్రం నాయనా. ఈ బిడ్డను బట్టి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా బాగోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ప్రార్థిస్తున్నాను, మేలు చేయండి, బిడ్డకి సహాయం చేయండి. వేస్తున్నాములు. ఆమేన్. హలో సిస్టర్, మరి మీ కుమార్తె గురించి అమ్మా. హలో, మీ కుమార్తె తల వెంట్రుకలు ఊడిపోతుందని చెప్తున్నారు, లైవ్ చూస్తున్నారు కదా. శనివారం స్వస్థత ప్రార్థనకు తీసుకురండి అమ్మా, ప్రార్థన చేస్తాను, దేవుడి కార్యం చేస్తాడు. ఊడిపోయిన వాళ్ళకి ఎంతోమందికి జుట్లు వస్తున్నాయి. మరి క్యాన్సర్ వలన, లేదంటే రేడియేషన్ ఎక్కువ పెట్టడం వలన కూడా కొంతమందికి జుట్లు ఊడిపోయిన వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు పూర్తిగా మరి తల మంచిగా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. కొన్ని విషయాలు నేను చెప్తున్నాను ప్రభునందు ప్రియులారా. ముఖ్యంగా ఇప్పుడు నేను తెలియపరిచేది, ప్రతి శనివారం కూడా యేసు ఆశ్చర్యపురం గుర్రంగూడ, అంటే ఎల్బీ నగర్ దగ్గర, హైదరాబాదు ఎల్బీ నగర్ దగ్గర
ఎల్బీ నగర్ నుంచి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో. హైదరాబాద్లో మీరు ఎక్కడ బస్సు దిగినా ఒకటే బస్సు, ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు అండి, 277, 279. ఈ బస్సుల్లో మీరు ఎక్కినట్లయితే సిటీలో ఎక్కడున్నా సరే ఈ బస్సులు ఎక్కితే మన చర్చి ముందే, యేసు ఆశ్రయపురం గుర్రం కూడా చర్చి ముందే దిగుతారు. గమనించండి, ప్రభు మరి చేస్తున్న ప్రతి మేలుని బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హలో ప్రైజ్ లార్డ్. అమ్మ నేను అంటాం కాదు, మీరు త్వరగా చెప్తే బాగుంటుంది కదా. ఎంతో నిదానంగా మాట్లాడుతున్నారు ఎందుకు? స్తోత్రం. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఏదైతే వాళ్ళు బాధలో ఉన్నారో తొలగించండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్ చెప్పండి. స్తోత్రం నాయన. గారికి కాలు నొప్పులు ఉన్నాయంట, ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి, అద్భుతం చేయండి. మీకు అసాధ్యమైనది ఏది లేదు. ఆ నొప్పులను తొలగించి పరిపూర్ణమైన విడుదల ఇవ్వండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. దయచేసి ఫోన్స్ ద్వారా మాట్లాడుతున్న ప్రియ బిడ్డలకు మనవి ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను చాలా కాల్స్ మా దగ్గర ఇప్పుడు ఆగిపోయినాయి. దయచేసి గమనించండి. ఈ కాల్స్ విషయంలో మీరు మాతో సహకరించండి. మీకు ఎక్కడ అయితే సిగ్నల్ ఉందో అక్కడి నుంచి మాట్లాడండి. మీకు చక్కగా ప్రార్థన జరుగుతుంది. కోపం రెప్పించకండి, ఇసుకించకండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో ప్రైజ్. చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ జీసస్. కాల్ కట్ అయిపోయింది అమ్మా, మీ కాల్ కలిసింది కట్ అయింది. దయచేసి ఈ మాటలు వినండి. మరి ప్రతి శనివారం దేవుని బిడ్డలారా, ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం స్వస్థత శాలలో స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతున్నాయి. దయచేసి గమనించాలి. హలో 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 అమ్మా ప్రైజులు తల్లి చెప్పమ్మా. అమ్మా చెప్పండి. వందనాలు తల్లి చెప్పండి. మాకు మా మనవరాలు అనితకి మా అయ్యగారికి కొంచెం సైతాన్ల బాధలు జరుగుతున్నాయి అయ్యా. ఎవరికి? చదువుకోని అనిత. సైతానా? సైతాన్ అయ్యా. ఏమంటుంది? ఇంకా చదువుకోని లేదయ్యా. అన్నం తింటల్లా. ఏ ఊరు మీది? మాది కారంపూడి మండలం, చింతపల్లి గ్రామం. ఆ పాప పేరేంటి? అనిత. అనిత ఏం చదువుకుంటుంది మామూలుగా? ఇంజనీరింగ్. ఓకే. శనివారం స్వస్థత సరే ఏదోట్లే కానీ శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది. అమ్మా తీసుకుని రండి, దేవుడు కార్యం చేస్తాడు. మీకోసం ఒక సాక్ష్యాన్ని చేస్తున్నాను. ఆ పాపదే, ఆ కారంపూడి నుంచి వచ్చిన పాపదే సాక్ష్యం వేయండి దయచేసి. ఆ సాక్ష్యం చూడండి అమ్మా, మీకు దేవుడు కార్యం చేస్తాడు. హలో ప్రైజ్ లార్డ్ తల్లి. వందనాలు అమ్మా చెప్పండి. అమ్మా చెప్పండి అమ్మా. ఏంటి అంటే? అదేంటమ్మా? రిక్లా? ఓకే ఓకే. ఆపరేషన్ ఎంత వయసు ఉందమ్మా? ఇక్కడికి వచ్చేయండి, మొత్తం పూర్తిగా తగ్గించేస్తాం, సరేనా? మమ్మల్ని రమ్మంటారా మీ ఇంటికి? నా వీలు గురించి మీకెందుకు, మీ బాధల గురించి. నాకు మీ పేరేంటి చెప్పండి. కృప. కృప. మరి నీకు డాక్టర్ చెప్పింది నిజం కాదులే కానీ విజయవాడ కదా? అసలు మీరు కదలలేరా? నేను తగ్గిస్తా, సరేనా?
ఏం పని చేస్తారు? మీ ఆయన ఏం పని చేస్తారు? టాపీ మేస్త్రా? మళ్ళీ చెయ్యమ్మా కృప, మళ్ళీ చెయ్యి, సరేనా? మీరు తగ్గిపోతుంది, మొత్తం తగ్గిపోతుంది, A to Z తగ్గిపోతుంది అప్పటికప్పుడే, సరేనా? హలో, ప్రైజ్ లార్డ్ అండి. అమ్మ మీ ఫోన్ కలిసింది, మాట్లాడతలేదు, కట్ చేసేయాలా? వెరీ గుడ్, ఆలే కట్ అయిపోయింది. దేవునికి మహిమ. మరి ఈరోజు చూడు కృపా సిస్టర్ గారు వెన్నుముక్కున్నటువంటి మరి కాళ్ళు కూడా నాడున్నట్టు, ఇది ఒక్క నిమిషంలో తగ్గిపోద్ది. కృప మీరు వెయిట్ చేయండి, దేవుడి కార్యం చేస్తాడు. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. వెనుకొండ, చెప్పండి. ఓకే బ్రదర్, మీరు ఇప్పుడే చూసారా, ఎప్పుడైనా చూసారా టీవీ? ఆహా బ్రదర్, వీలుంటే ఒకసారి రండి బ్రదర్, దగ్గరే కదా, ఏమవుతుంది? అవును అవును. ఇబ్రహీంపట్నం కొంచెం ముందుకు రావాలి, హైదరాబాద్కే, హైదరాబాద్లోనే ఉంటుంది గుర్రం కూడా. కాకపోతే మీకు ఇబ్రహీంపట్నం తర్వాత ఇంజాపురం నెక్స్ట్ స్టాప్ మాది. శనివారం స్వస్థత ప్రార్థన శనివారం ఉంటుంది, తీసుకురండి బ్రదర్. ఇంకా టాబ్లెట్లు ఐతులతో పని ఉండదు, దాదాపుగా తగ్గిపోతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ అండి. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్. చెప్పండి అన్నపూర్ణ గారు, చెప్పండి. స్వాట్లు తగ్గిపోద్దమ్మా. శనివారం ఇక్కడ స్వస్థత ప్రార్థన ఉంటుంది, వీలుంటే తీసుకురండి. ప్రార్థన స్తోత్రం నాయన, నీ బిడ్డలను బట్టి అన్నపూర్ణ గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నా, మేలు చేయండి. ఏ సహాయం కావాలో నువ్వే ఇచ్చి మహిమ పొందండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియమ్మేది? మరియమ్మ అచ్చంపేట. గుండె కూడా కొట్టుకుంటుంది, దాడొస్తుంది, గుండె దాడొస్తుంది నీకు? అవునండి. భయం 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 ఉందండి. రైట్, పరిగెత్తుకొచ్చే, త్వరగా త్వరగా మరియమ్మని తీసుకురండి ఇక్కడికి. మీ అమ్మ వచ్చిందా? అమ్మ రాలేదండి. ఓకే, ఇన్ఫెక్షన్ కాలుకి చూపించు, తగ్గుతున్నాయిగా? తగ్గినాయిగా, పట్టుకోండి పట్టుకో. ఏ జాగ్రత్త లే. ఆమె అమ్మ, నీకు గొంతుకుల నుండి ఈ గుండె స్వీట్గా కొట్టుకోమ్మా, ఒకలాగా వస్తుంది నోట్లో. అమ్మా పడుకో పడుకో. భర్త చనిపోయాడు, ఒక పాప బాబు అనుకుంటా. ఈమె కూడా రోజు రోజుకి క్షీణించిపోతున్నాను ఏంటి అని అందరూ అడుగుతుంటే ఎంతో బాధపడుతుందంట. ఆకలి లేదా? ఆకలి ఉందా? ఆకలి లేదండి, దిగులు మాత్రం ఉంది. దిగులు ఉందమ్మా? అవునా? తగ్గిపోయాను శుభ్రంగా. అమ్మా, ఏం పని చేస్తావు నువ్వు? పొలం పనే చేస్తానండి. ఈమె ఒక రోజు నాతో ఫోన్లో మాట్లాడింది, ఏమంటదా నువ్వు? ఓకేనా? బొద్దుగా ఉండేదాన్ని అయ్యా, సన్నగా అయ్యా. నేను చేస్తాగా, నీకు ఎందుకు బాధ? ఇప్పుడు కూడా ఎడుతున్నావేంటి ఇంత ఇక్కడికి వచ్చాక? నువ్వు ఉండమంటే ధైర్యంగా అయ్యా. నిజంగా నేను చచ్చిపోతామన్నవాడు మొన్న తెచ్చుకున్నారు, నా పిల్లల గుర్తుకొచ్చి ఆగిపోయాను అయ్యారండి. నిజంగా నీ సాధ్యాలను చూసి ఇలా చెప్పారు కదా, అట్లా ఎంత మంది చెప్తున్నారంటే ఇంకా అక్కడికి వచ్చి చూసి లాస్ట్ జీవితం ముగించుకుందాం అనుకుని వస్తున్నారు. ఇక్కడ మన దగ్గర వచ్చాక ఇదంతా చూస్తున్నారు కదా, ధైర్యం వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చాక ఏమైనా మార్పు వచ్చిందా? అంతకుముందు వచ్చావు కదా? వచ్చిందండి. ఏం మార్పు వచ్చింది? కొద్దిగా హుషారుగా ఉందండి. అంతకుముందు అయితే నీరసంగా కొద్దిగులు పని చేసి వచ్చి దిగులతో ఏడుపు, అన్నం అనేది లేదు, నిద్ర అనేది ఉండదు, ఆలోచిస్తా ఉంటున్నా నేను వస్తే నా పిల్ల పరిస్థితి ఎందా. కాళ్ళు చూపించు అందరికి. ఆ కాళ్ళని కురుకులు చూసారా? అవి తగ్గిపోయినాయి కదా? తగ్గినాయి, మాడిపోయినాయి. ఏం రాసావు?
ఏమీ రాయలేదులేండి. ఆయింట్మెంట్ రాసావా? ఐటమ్ ఏమి రాయలేదండి, కొబ్బరి రాశాను. ఎక్కడిది కొబ్బరిని కొనుక్కొచ్చుకున్నావా? ఏడండి వేసిపోయా. ఇప్పుడు నవ్వుతుందండి. మరి అమ్మ, ఏం పేరు నీ పేరు? ఏసు మరియమ్మ అండి. ఏసు మరి అమ్మ. ఇక్కడికి వచ్చి పోయిన వారం వచ్చావా? అంతకుముందు వచ్చావా? అంతకుముందు వారం వచ్చా, పోయిన వారం వచ్చి 3వ వారం అండి. వచ్చావా? 3వ వారం. ఎంత పిల్లలు ఎంతమంది? ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. పెళ్ళిళ్ళు అయినాయి ఎవరికన్నా? పెళ్ళిళ్ళు కాలేదండి. ఒక అమ్మాయి 15 సంవత్సరాలు, ఒక అబ్బాయి 15 సంవత్సరాలు. చిన్నపిల్లలు. ప్రభు నిన్ను ముట్టాడు, ముట్టేశారు. నువ్వే ముట్టినట్టున్నాయి నాకు అయ్యగారు, నిజంగా. అలాగ అనకూడదు. ఏసై ముట్టు. ఏసయ్యా, నువ్వు వేసే తర్వాత నువ్వు అయ్యా. భయం పోయింది. ఒక్కదాని వచ్చేసావా? ఒక్కదాని వచ్చాను. పోయిన వారం అమ్మని తీసుకొచ్చావా? పోయిన అమ్మ తెచ్చిందండి. ఓకే. నేను నాతో మాట్లాడావు కదా, ఏమేమి చెప్పాను నీకు? ఏం చెప్పి నేను తగ్గిస్తానమ్మా, నువ్వు చచ్చిపోవద్దు, ఏం లేదు, నేను బతికిస్తా నిన్ను, అవసరమైతే నేను కాపాడుకుంటాను, నేను బతికిస్తానమ్మా నిన్ను. అప్పుడు నీకేమనిపిస్తుంది? నా సంతోషంగా అనిపించిందండి. నా తాడుపుట్టం లేకపోయినా అయ్యా ఇంకో ఏసైని తెచ్చారనుకుంటా. ఈ సిస్టర్కే కాదు, ఎవరికైనా అదే మాట. నా ప్రాణాలు అడ్డేస్తాను మీకోసం. అర్థమైందా? డబ్బులు కొట్టండి గట్టిగా. ఎందుకంటే బాధలో ఉన్నవాళ్ళు హాస్పిటల్ తిరుగుతారు కదా, అక్కడ నీకు ఇదే అమ్మా, నువ్వు జీతాంతం మందులు ఆడాలి, ఇట్లా అట్లా అంటారు కదా. భయం వచ్చి ఏ రోజు నేను చనిపోతున్నాను అంటారు కదా. అప్పుడు నేను చెప్తానమ్మా, నేను ఉన్నాను కదా మీకు. అన్న నీకు చిన్నోడైతే తమ్ముడు, పెద్దోడైతే అన్న. ఒకవేళ ఇంకా ఏదైతే నీకు ఒక తండ్రి నేను ఉండగా నువ్వు చనిపో. అది ధైర్యం బాగుందా అప్పుడు నీకు? ధైర్యంగా వచ్చిందండి నాకు. నీవు ఆ కాళ్ళకి ఇన్ఫెక్షన్ అయింది, బాధపడ్డావు కదా. మంచిగా అయినాయి చూసావా? అయినాయా? అప్పుడు పచ్చిగా నీకు మొత్తం తగ్గిపోయినాయి చూడండి. ఇవన్నీ గజ్జలుగా ఉన్నాయి చూడండి, మొత్తం తగ్గిపోయినాయి చూడండి. కావాలంటే చెప్పండి, తగ్గినాయా లేదా? చూడండి, ఇవన్నీ పచ్చిగా లేవు, అన్ని అది పైన తోళ్ళు ఊడిపోయినాయి, పూర్తిగా వెళ్ళిపోతుంది. నువ్వేం భయపడకు తల్లి. ఆమేన్. ఓకే తల్లమ్మ, ఓకే, రైట్ అమ్మా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఏమైందా? యాక్సిడెంట్ అయింది మొన్న సోమవారం నైటు. ఇక్కడ తలలో మొత్తం రక్తం లీక్ అవుతుందమ్మా అని చెప్పారు. చెప్తే ఆ రోజు నేను ఐసీలో పెట్టాలి 2-3 రోజులు అంటే భయం వేసింది నాకు. నేను మీకు కాల్ చేశాను. చేసినప్పుడు మీరు ప్రేయర్ చేశారు. మీరు అక్కడ దాకా మమ్మల్ని వెళ్ళనీయలేదు లోపలికి మేము ప్రేయర్ చేయడానికి. అయితే మీరు బయటనే ప్రేయర్ చేశారు. నాకు తెలియకుండానే జనరల్ వార్డులోకి మార్చేశారు పిల్లోడిని. మంగళవారం నేను ఇప్పుడు వచ్చాను, మీరు ప్రేయర్ చేశారు, నేను ఫోన్ చేశాను. ప్రేయర్ చేసిన తర్వాత నాకు తెలియకుండానే జనరల్ వార్డుకు మార్చేశారు. జనరల్ వార్డు అసలు ఏమన్నారు? డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్లు అన్నారు 2 రోజులు ఐసీలో, 24 గంటలు ఐసీలో పెట్టిన తర్వాత కానీ చెప్తామమ్మా ఆ బాబుకి ఈ కండిషన్ ఎట్టుండేదని చెప్పి. వీళ్ళే వెళ్ళి ఏరే ఆటోని గుద్దేశారు. ఇంకో దోస్తు చచ్చిపోయి ఉన్నాడా? వాడు బాగానే ఉన్నాడు, అప్పుడే వెళ్ళిపోయాడు. ఈడికి ఏమైంది? ఈడికి ఇక్కడ రక్తం అనేది గడ్డగట్టేసింది అన్నట్టు. గడ్డగట్టి ఎన్ని లక్షలు అయితే తెలుసు కదా, రక్తం ఇలా గడ్డగట్టిన డాక్టర్లు ఎన్ని డబ్బులు తీసుకుంటారు? లీక్ అవుతుందమ్మా లోపల, తక్కువ అవుతుందో ఎక్కువ అవుతుందో తెలియదు అన్నారు. లోపల బ్లీడింగ్ అయిపోతుంది అన్నారు. అంటే ఈమెకి నేను అనకూడదు ఆ మాట. ఒక దైవజనుడిగా కొంచెమన్నా మనకి ఉండాల. వీడు చచ్చిపెట్టుని అంటే ఆ గడ్డల వలన ఎవరైనా చనిపోతారు. ఎందుకంటే గడ్డలు వచ్చేస్తాయి అన్నట్టు. ఒక ఆపరేషన్ చేసి తీస్తే మళ్ళీ వచ్చేసి అలాంటి వ్యక్తి వీడు ఇక్కడ వీడికి సౌండ్ సిస్టమ్ పెట్టడం, కెమెరాలు తీయటం నేర్పితే వీడేమో పాడు పనులు చేసి చర్చికి దూరం అయ్యాడు. వీడు రావద్దని చెప్పేసాను నేనే. అలా నాన్నకు కూడా మోక్షన్స్, బ్లడ్ మోక్షన్స్ మేస్త్రి పని చేసుకుంటారు. 3 నెలలు, ఎన్ని నెలలు? 6 నెలలు బ్లడ్ మోక్షన్. ఆయనకి సిగ్గు, ఆయనకి ప్రార్థన చేసి తగ్గించేసాం, అయిపోయింది. వీడిని బతికిచ్చాం. మరి వీడు మంచిగా ఉండాలో వద్దు? వీడికి ఈ తలకాయ చూడండి ఎట్లా ఉంది. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పిట్టలు గూళ్ళు పెట్టేస్తాయి అన్నట్టుకునే తలకాయ. మనిషి అట్లా ఉన్నాడు. అలాంటి వాడిని బాగు చేస్తే పాపాలు చేస్తారు. ఇప్పుడు వెళ్ళి బైకుల మీద
పిల్టీలు కొట్టించి ఇప్పుడు అది ఇన్రల్ బ్లీడింగ్ తలకాయ లోపల వస్తే ఎన్ని డబ్బులు తెలుసా? డబ్బులు బాగానే అయినాయి అయ్యగారు. ఇప్పుడైనా కూడా 3 రోజులు హాస్పిటల్లో ఉంటే 90,000 దాకా అయిపోయింది. రోజుకి 25,000. నాకు ఈమె ఫోన్ చేసింది, ఆడికి యాక్సిడెంట్ ఏంటంటే అయ్యో పాపం అంటాం కదా, మనం అలాంటి వాళ్ళు కదా. ఆడికి యాక్సిడెంట్ సోతున్నాను తగ్గించారు వేస్తున్నాము ఆమెనని పెట్టేసి అంతే. కోపం ఉంది, ఫుల్ కోపం ఉంది నాకు. కానీ దేవుడు బాగు చేస్తాడు. నేను కోపంలో ఉన్నా ఏమన్నా మీకు మేలు జరుగుతుంది అంతే. ఫోన్లోనే ఆడి మీద నాకు ఇష్టం లేదు. ఇప్పుడు కూడా చాలా కోపం ఉంది ఆడి మీద. ఎందుకంటే ఇప్పుడు పాపాలు చేయకూడదు. ఎందుకంటే మన జన్మ ఇది. ఒక మనిషి ఎంత అండి చనిపోతే ఏమైపోతుండే, ఒక్కడే కొడుకని ఏడుతుంది వాళ్ళమ్మ. ఆమె చర్చికి రాదు అంటే వీళ్ళు వస్తే వచ్చారు, లేదంటే అది కాదు నా ముఖ్యం. ఒక ప్రాణాన్ని దేవుడు కాపాడిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలి. పాపాలు చేస్తే ఎట్లాగా ఇప్పుడు చేశాడు, ఇప్పుడు మళ్ళీ తలకాయారు. పొరపాటున అక్కడ ఆపరేషన్ అయితే లైఫ్ లాంగ్ వాడికి చెయ్య, కాలు, కన్ను. అవునా కాదా? నిజం చెప్పండి, ఎంత నిజమా కాదా? లైఫ్ లాంగ్. డబ్బులు కూడా ఎక్కువైతే తెలుసమ్మా, చాలా డబ్బులు. ఎంత అడిగారమ్మా అసలు మామూలుగా అయితే? మామూలుగా వాళ్ళు ఏం అడగలేదు కానీ బిల్లు చేస్తూ ఉన్నారు ఇప్పటికప్పుడు. ఇది కాదు తల్లి, ఆపరేషన్ ఎంత అయితే కొన్నారు? చాలా అవుతుంది, చాలా అవుతుంది. కనీసం లక్షల్లోనే అది. చెప్పలేదు అవన్నీ. ఎకరాలు ఉంటే అమ్మేసుకోవాలా, పొలం ఉంటే అమ్మేసుకోవాలా, అయినా కూడా సరిపోవు. అర్థమైందా? ఇప్పటికైనా బుద్ధి జ్ఞానంగా ఉంటావా, లేదంటే కుళ్ళబడిచేయమంటావా? కుళ్ళబడిచేయనా ఉంటావా? ఇప్పటి నుంచి అన్నీ మానుకొని సైలెంట్. బీడీలు తాగుతున్నావా? అట్లాంటి అలవాటు. పాపాలు మానేసావా? పాపాలు మానేసావా? ఏం మనిషి అండి వీడు. చూడండి, ప్రార్థన చేస్తే ఇదిగోండి ఇక్కడ అసలు గెడ్డలు ఎంతలో ఉండే, ఇటే పక్కన ఆయిల్ ఏదో ఏముంటాం కదా, ఎంత ఏమంటారు అట్లే గోలీలాగా బయటికి ఇట్లా వచ్చేసినాయి. అయి ఆపరేషన్ చేస్తే అంటే ఒకటి చేస్తే 2 వస్తాయండి, 2 చేస్తే 4 వస్తాయి. అలాంటిది స్పాట్లో క్లోజ్ చేస్తాం. అసలు ఆవిడ ఏడు చేస్తున్నాం, టీవీ గడ్డలు ఏమని చెప్పారు, వేస్తున్నాం. వాళ్ళు డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కరిగిపోయినాయి అంతే, చప్పట్లు కొట్టాను గట్టి కరిగిపోయినాయి. హల్లెలూయా. పాపాలు చేయను అంటేనే నీకు ఎంట్రన్స్ ఉంటుంది చర్చిలోకి. చేస్తావా? ఇంకా ఏం ఉండదు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒకరోజు గుర్రం కూడా వచ్చినా, ఒకరోజు మీరు ఎవరో తెలియకుండా కానుక వేసినా, లేదంటే మాతో ప్రార్థన చేసుకున్నా, నేను అప్పుడే మీ పేరుతో సహా చెప్పేస్తాను. ఎందుకో తెలుసు, అది నాకు దేవుడు నా ఆత్మలో ఉన్నాడు కనుక మీకు ఆ మేలు జరుగుతుంది. దయచేసి గమనించండి. దేవుని సేవకుడిగా ఇంత జనాన్ని గుర్తుపెట్టుకు ఎవడ తరం కాదు, కానీ నాకు ఆ కృప ఇచ్చాడు దేవుడు. అలాగే అంత పెద్ద వరం కూడా ఇచ్చాడు దేవుడు. మీరు ఇక్కడికి రానక్కర్లే, ఫోన్లో కూడా ఇలా ప్రార్థన చేస్తే, టీవీలో కూడా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఉన్నా కూడా రండి, ఇక్కడ హాస్పిటల్లో జరిగింది, ఇక్కడ జరుగుతుంది, చూద్దాం. దేవుడు ఈ బిడ్డలకి మేలు జరిగించుడు కాక. దయచేసి నోటి క్యాన్సర్ ఉండని, మెడకాయలో క్యాన్సర్, తలకాయలో క్యాన్సర్ ఉండి, బ్లడ్ క్యాన్సర్ ఉండని, బోన్ క్యాన్సర్ నామలో అది హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ వారాలు తిప్పించుకోను, ఒకసారి వచ్చేలా విడుదల పొందాలా. హలో, వందనాలు తల్లి, చెప్పండి. అయ్యో అమ్మ, ఇక్కడికి రామ్మ, శనివారం స్వస్థత ప్రార్థన ఉంది, రామ్మ, విడుదల వస్తుంది. ప్రభా, ప్రియ తల్లి గారి తలలో నీరంతా తగ్గిపోను కాక, అద్భుతం చేయండి. ఆమేన్. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మాయి, నేను అన్నది నువ్వంటే ఎట్లాగా, ఏమైనా టీవీలో చూస్తున్నావా, మామూలుగా మాట్లాడుకుంటున్నామా? చెప్పండి త్వరగా. అదే బాబుకి కొంచెం మాట తప్పులు వస్తున్నాయి, బూతులు ఆడుతున్నా మంచి మాట్లాడట్లేదు. బాగా ఆడతాడు, మా బూతులు అయితే ఆడతాడు కానీ మాట్లాడలేదు. మరి ఆ బూతుల్లో ఏదైనా భాష ఉందేమో వాడికి, చూసుకోండి శుభ్రంగా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గన్నవరం దగ్గర. అమ్మా, ఎంత వయసు ఉంది బాబుకమ్మా? 20 సంవత్సరాలు. ఇప్పుడు కూడా బూతులు అయితే వస్తాయి కానీ వేరే మాటలు రావా? మరి ఇంక బాధ ఏంటమ్మా? స్తోత్రం నాయనా. ప్రియ తల్లి,
బూతులు అయితే చక్కగా మాట్లాడుతున్నాడంట, మరి మిగతా మాటలు రావట్లేదు, వాడికి సహాయం చేయండి, మిగతా మాటలు కూడా మంచిగా రావాలి యేసునామములో ఆమేన్. హలో, అది విచిత్రంగా ఉంది, అన్ని బూతులు కరెక్ట్గా వస్తాయండి కదా. బాబిల్ లాంటి బిడ్డకి మేలు జరుగును గాక ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దయచేసి గమనించండి, ఈ లైవ్లో ఎన్నో అద్భుతాలు, నోటి క్యాన్సర్లు అయితే అంతులేవండి, బ్రెస్ట్ క్యాన్సర్లు ఇక్కడ వస్తున్నాయి. ఇలాంటివి యేసు నామములో మొత్తం తగ్గిపోతున్నాయి. క్యాన్సర్లు, హెచ్ఐవీలు, పక్షవాతములు, మరి కళ్ళు కనపడకపోవటం, లేకపోతే ఇవి అసలు వైద్యానికి అందనటువంటివి, రిపోర్ట్లకు తెలవనివి ఎన్నో దేవుడు అద్భుతాలు చేసి విడుదల కలిగిస్తున్నాడు ఆమేన్. హలో, కనుక మీరు శనివారం స్వస్థత ప్రాంతం రండి. అలాగే మాతో కలిసి దేవుని పని చేయడానికి ఎవరైనా ఇష్టపడితే రండి, మీకు మంచి సాలరీ కూడా ఇస్తాను. మంచిగా డిగ్రీ చదువుకునే బిడ్డలైతే ఇంకా బాగుంటుంది. మరి సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు, కెమెరాలు తీసి నడిపేవాళ్ళు అండి, మరి ఎడిటింగ్ చేసేవాళ్ళు, ఫోన్లు మాట్లాడేవాళ్ళు, వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులు, దేవుని పనికి ఎంతో జనం అవసరం ఉన్నారు. మీరు ఏమి పని చేయాలని ఆశ ఉన్నారో ఇక్కడికి రండి, మీకు మంచి మేలు జరుగుతుంది, దేవుడు కార్యం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి సేవ చేద్దామంటే సేవకులు కూడా అవకాశం ఉంది, ఫ్రీగా వద్దండి డబ్బులు, సేవకులు కూడా పైసలు ఇస్తాం. ఎంతోమంది సేవకులైనా సేవ చేయాలని ఆశ ఉన్నవాళ్ళు రండి, భార్యతో రండి, మీకు రూములు కావాలంటే రూములు కూడా ఏర్పాటు చేస్తాము. సేవ కొరకు రావాలని ఆశ కలిగిన వాడు ఏలో ఆడ లేదండి, ఎంత జనమైనా, ఎందుకంటే కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు కొద్దిగా ఉన్నారు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. తల్లి చెప్పమ్మా. అదేదన్నా ఉంటే కదమ్మా చెప్తాను, నాకేమన్నా కలర్ రాదు కదా, ఇప్పుడు మీకేం బాగోలేదో అదే చెప్పాలి కదా. స్తోత్రం నాయన. ప్రియ తల్లి గారికి ఉన్న ఆయాసం ఏదైతే ఉందో ప్రార్థిస్తున్న అద్భుతాన్ని చేయండి. దయచేసి గమనించండి, చక్కగా చెప్పండి. మీకు మంచి దేవుడిని ఇచ్చాడు, దేవుడు ఇచ్చిన వరం నేను మీకు ఏ కష్టమన్నా నిమిషంలో, సెకండ్స్లో తగ్గిస్తున్నాను కదా. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. బ్రదర్ చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి అండి. ఎప్పటి నుంచి అట్లా వచ్చింది బ్రదర్ మీకు? 2 years అయిందండి. మీ పని మీరు చేసుకుంటారా, ఎవరైనా చేయవలసిందేనా? మీ పనులు మీరే చేసుకుంటారా, ఎవరైనా చెయ్యాలా? నేనే చేసుకుంటాను. మీరు రండి, శనివారం స్వస్థత ప్రార్థనకు రండి బ్రదర్, సరేనా? దేవుడు కార్యం చేస్తాడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభా, ఈ సహోదరుడికి విడుదల కలిగించండి, ఆ రోగం ఏదైతే ఉందో అది విడిపించండి బ్రదర్. అది పారాలసిస్ కాదు, మీరు రండి, ఇక్కడికి తగ్గిపోతుంది. హలో, చెప్పండి. గన్నవరం నుంచా? సూర్యాపేట. ఏం పేరు మీ పేరు? నీ పేరే అడిగా, అందరి పేర్లు అడగల. ప్రసాద్ని బట్టి ప్రార్థిస్తున్నా. ఇక్కడ శనివారం స్వస్థత ప్రార్థన. ప్రసాద్ రా, విడుదల పొందుతావు. హలో, ఆమా, ప్రైజ్ లార్డమ్మా. ఏమైందమ్మా? అమ్మా చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. నమస్తే. ప్రైజ్ లార్డ్. క్యాన్సరా? ఎంత వయసు ఉంది? పెద్ద అయినా? ఓకే. ఎక్కడి నుంచి? అచ్చా అచ్చా. మీరు లైవ్ అయ్యాక 3:30కి అయిపోద్ది లైవ్. 4-5 గంటలకు చేయండి. కొంచెం వాటర్ను ఆయిల్ దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తాను, మీరు పెట్టుకోండి బ్రదర్. పారాసిట్ ఆయిల్ను వాటర్ బాటిల్ పెట్టుకోండి బ్రదర్. పెట్టుకుంటే నేను ప్రార్థన చేస్తా.
పెద్ద ఆవిడ కదా? సరే చూద్దాం బ్రదర్, ఓకేనా? సరే సరే థ్యాంక్ యూ. ముందుకు రావాలి. హోలీ ఫైర్ చూడు చూడు, ద ఫీల్ ద హోలీ స్పిరిట్. చప్పలు కొట్టాలి గట్టిగా. ఆమె నీ పేరేంటి? నా పేరు జయమ్మ. ఆ? జయమ్మ. జయమ్మ. సాక్ష్యం యథార్థంగా చెప్తావా? ఏమన్నా దాస్తావా? యథార్థంగా చెప్తావా? దాసన్ సార్. దాస్తావా? ఈమె అప్పుడు వచ్చావా? అప్పుడు వచ్చిపోయాను. అంత ముందు ₹1,00,000 దాకా ఖర్చు పెట్టుకున్నాను. ఇంక వద్దే నేను చెప్పి వెనక్కి చేసి సాధించుకున్నాను. మా ఎల్లుడు ఏం చేసినాడు, అడిగిపోదాం రత్త అయ్యగారికి అడిగి పోయి ప్రార్థన చేయించుకుని మళ్ళీ పోదువు బాగా వచ్చేది అని అన్నాడు. 4 సార్లు పోతే 4 సార్లు ఫైల్ అని చెప్పినారు. అక్కడికి వెళ్ళేది. ఈమె ఎక్కడ వెళ్తావు అసలు? బెంగళూరు, మంగళూరు అక్కడ వెళ్ళానా. ఆడికి వెళ్ళినా కానీ ఒకసారి పోతే నిమ్ముగానే అంటారు, ఒకసారి పోతే రక్తంలో పాల్ట్ కానీ నిమ్ముగా నేను అని 2-3 చెప్పేసినాడు. ఇంకెందుకని చెప్పి వద్దని నేను చేసిన ₹1,00,000 దాకా ఖర్చు అయిపోయింది. మళ్ళీ మా ఎల్లుడు అయ్యగారికి అడిగిపోతాం రత్త ప్రార్థన చేయించుకొని పోదు అన్నాడు. అడికొచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. పోతాను కానీ ఏం లేకుండా అన్ని నెగిటివ్గా వచ్చేసి అన్ని నెగిటివ్ వచ్చేసినాయి. అసలు హాస్పిటల్ ఏం జబ్బు అన్నారు నీకు? రక్తం పాల్టు, నిమ్ము అవన్నీ చెప్పేశారు. 2 సార్లు పోతే 2 సార్లు నిమ్ము అన్నారు. 3వ సారి పోతే ఒక హాస్పిటల్కి పెట్టినారు. ఆ హాస్పిటల్కి పోతే రక్తంలో పాల్టు నిమ్ముగా నేను అన్నారు. అదే రక్తంలో ఫాల్ట్ అంటే ఏంటి? అది నెగిటివ్, అది ఏదో పాజిటివ్ అని చెప్తాను. హెచ్ఐవి. ఇప్పుడు ఎలాగొచ్చేసింది? నార్మల్ వచ్చేసింది. నార్మల్ వచ్చేసి ఈమె ఎక్కడో వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎప్పుడు వెళ్తున్నావు? సోమవారం. ఎక్కడికి వెళ్తున్నావు? కోవిడ్కి వెళ్తుంది. ఆ బెడ్ ఇక్కడికి వచ్చినప్పుడు నోట్లో ఏమీ వేసుకునేదానుగా? ఇప్పుడు వేసుకున్నావా? అసలు ఇక్కడ కూడా రాలి. అక్కడి నుంచే ప్రారదోలేసాం. నోట్లో ఏమో వేసుకుంటుంది, హెచ్ఐవి, ఏమేమో వ్యాధులు, ఏమేమో బాధలు. ఇక్కడికి వచ్చారు, ఒక స్పాన్సర్ చేసుకుంది. వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళారు. ఇప్పుడు ఏ హాస్పిటల్ అది? నార్మల్ వచ్చి నేను చెప్పిన ఏ హాస్పిటల్ అది? చెన్నైలోనా? తెచ్చావా రిపోర్ట్లు? ఇప్పుడు ఈ సోమవారం ఆవిడ బయట వెళ్ళిపోతుంది. ఒకవేళ అలా రిపోర్ట్లు ఇది ఉంటే ఆమెను వెళ్ళనివ్వరు కదా. ప్రార్థన చేస్తాం. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూడండి. ఇప్పుడు సంతోషం ఉందా నీకు? సంతోషం ఉందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్స్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అల్లుడు కూతురు వాళ్ళు ఎవరు రాలేదా? ఆవిడ ఏమవుతుంది నీకు? మా కూతురు అత్తగారు వచ్చారు. మీ ఇద్దరే వచ్చారు? ఇంకెవరైనా వచ్చారా? ఎంత విశ్వాసమో చూడండి. ఆమె అంటుంది, అయ్యా కోవిడ్కి వెళ్ళాక ఫస్ట్ జీతం నీకు పంపించేస్తాను. వద్దులే మా ఎన్నో కష్టాలు పడాలి. లేదయ్యా నాకు అంతా నార్మల్ వచ్చేసి మంచిగా అయిపోయాను. చప్పట్లు కొట్టాను గట్టిగా. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా కానికిస్తున్నానని చెప్పి ఇచ్చి మొన్న ఫోన్పే చేశారు. హల్లెలూయా. అసలు ఎంత చండాలంగా, ఎంత చిరాగ్గా ఉందంటే ఈ మనిషి అంత చిరాగ్గా ఉంది. నోట్లో అది వేసుకుంటాం పిచ్చిదాని లేక కదమ్మా. ఆ వ్యాధిని బట్టి, ఆ పరిస్థితులు బట్టి అక్కడ ఇక్కడ తిరిగి ₹1,00,000 ఖర్చు పెట్టుకుని ఆ రిపోర్ట్లు ఈ రిపోర్ట్లను తిరుగుతూ ఉంది. ఇప్పుడు పూర్తిగా నార్మల్ అని వచ్చేసింది కదా. ఆమెకి సంతోషం ఉంది. రేపు సోమవారం కోవైట్ వెళ్ళిపోతున్నారంట ఆవిడ. అదిగో వీళ్ళ కూతుర్ని వాళ్ళ కొడుకు ఇచ్చారు. అక్కడ చూపించండి. ఆమె కూడా ఎన్నో దయ్యాలు పట్టుకుని ఇక్కడికి వచ్చింది. 30 సంవత్సరాల బాధ. చప్పట్లు కొట్టాలా? 30 సంవత్సరాల బాధ. పిచ్చోళ్ళు అయిపోయారంట వీళ్ళు. అర్థమైందా? వీళ్ళకి పగలు ఎంత ఉన్నాయి? ఏ ఊరు అసలు మీది? కడప జిల్లా. సైకి మహిమ కలుగును గాక. సంతోషమేనేక? ఓకే అమ్మా, సరేనమ్మా, వెళ్ళండి. దేవునికి మహిమ కలుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఇది లివర్ క్యాన్సరా? లివర్ క్యాన్సర్. ఇక్కడ వచ్చావు కదా? అవును. ఎప్పుడు వచ్చావు? నేను ఇప్పుడు నెల అయిపోయింది. నెల క్రితం వచ్చావు. ఇది 4వ వారం రావటం.
అప్పుడప్పుడు వస్తున్నావు మధ్యలో. సాక్ష్యం ఇవ్వలేదు. సాక్ష్యం ఇవ్వలేదు అయ్యగారు. ఎట్లా ఇబ్బందిగా ఉన్నావా? పర్వాలేదా? కొంచెం కడుపు నొప్పిగానే ఉంటుంది. కొద్ది నొప్పి. ఇది వరకు బాగా నొప్పిగా ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది అయ్యగారు. అది కొద్దిగా తగ్గింది. అంటే వాటర్ ఏమి తీసేవాళ్ళ? వాటర్ ఏం తీయలేదు. కత్తి పెడితే మీరు చనిపోతారు, సర్జరీ ఏమి లేదు నీకు, బ్రతికిన రోజులు మెడిసిన్ వాడటమే. ఊరు ఎక్కడ మీది? ఏ ఊరు? సొంతూరు ఒంగోలు అయ్యగారు. ఒంగోలు. ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ జేఎన్టీ దగ్గర. మీ అక్క ఉన్నారు కదా, ఇక్కడికి రా. ఇక్కడికి ఇప్పుడు 4 సార్లు వచ్చావా? ఇది 4సారి. అంటే నీ ఇష్టంతో వస్తున్నావా? మేము నా ఇష్టంతో, ఎవరు నాకు చెప్పలేదు. ఇప్పుడు అప్పుడు లాంటి బాధ ఉందా ఇప్పుడు? అప్పుడు బాగా కడుపులో నొప్పి లైట్ గా ఉంటుంది అయ్యగారు, లెక్కలేదు. పెద్ద కడుపు ఉంది కదా అప్పుడు? అవును, విపరీతమైన కడుపు నొప్పి, విపరీతమైన కూర్చోలేకపోయేవాడిని. పెద్ద కడుపు, విపరీతమైన కడుపు నొప్పి. అవునయ్య. మీ సొంత తమ్ముడేనా? ప్రభు నమ్ముకున్నారా మీరు? లేదా ఈయన నమ్ముకున్నాడా? నీ పేరేంటి? నా పేరు సురేష్. సురేష్. మీ సొంత తమ్ముడా? అప్పుడు ఏమనుకునే వాళ్ళు? ఇప్పుడు మంచిగా ఉన్నాడా లేదా? ఆయన నైట్ 10:30 అయిందంటే పడుకోడయ్యా, అసలు నిద్రపోడు, అసలు నిద్రపోడు. ఇది బాగా ఈ సైడ్ బాగా నొప్పి, పనుకుంటే శక్తులు వచ్చి తొక్కుతున్నట్టు విపరీతమైన. ఇంట్లోకి మరి పిలవచ్చుగా, నువ్వు ఎందుకు వస్తున్నావు? ఒకసారి తఫ్ అని అయిపోతుంది కదా. డబ్బులు లేవా? పైసలు లేవా? ఒకసారి టీవీ పరిచర్య చేశాను. ఒకసారి చేసి 4 అంటే ఒక నెల క్రితం ఫస్ట్ వారం వచ్చినప్పుడు చేశారు. అదే ఇప్పుడు తొక్కేస్తున్నాయి అవి మిమ్మల్ని పట్టుకుని? లేదయ్యారు, అది ఇప్పుడు ఏం లేదు, ఫ్రీగానే నిద్రపోతున్నాను నేను. రైజులో చప్పులు కొట్టండి. ఇప్పుడు అంత ఇబ్బందికరంగా ఉన్నావా లేదా? అంతకేమి లేదు. అంత లేదు. అప్పుడు వచ్చినప్పుడు బ్రతుకుతావా లేదా? ఆయాసం అట్లా వచ్చారు. అది మేము ఇప్పుడు గుర్తుపెట్టాను. మాట చెప్తాను. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, నా తమ్ముడు అక్కడ కూర్చొని నిలబడ్డాడు. ఆయన దగ్గర చెయ్యి ఇట్లా ఉంది, మీ చెయ్యి అయిందో ఎవరిదైందో నాకు కనిపించట్లేదు. ప్రభు నమ్మకలేదు కదా నీకు? అర్థం. చెయ్యి అయితే ఉంది, పట్టుకొని ఇట్లా పిసుకుతున్నాడు. ఇప్పుడు మీరు పాట పాడుతుంటే కూడా మీ ముఖం ఏం కనపట్లేదు, మొత్తం పావురాలే కనపడుతుంది, వైట్గా పావురాలు. ఎక్కడ కనపడలేదు నీ ముఖం నాకు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. ఇలాంటి పిల్లలు ఎంతమంది నాన్న నీకు? 2 అబ్బాయిలు అయ్యారు. చూడండి, ఒక బాబుకి 3 సంవత్సరాలు, ఒక బాబుకి 5 సంవత్సరాలు. ఆ చిన్న పిల్లలను పట్టుకుని ఈ కొడుకు ఇంత పెద్దగుండి ఆపరేషన్ చేస్తే నువ్వు చనిపోతావని డాక్టర్లు చెప్తే ఇక్కడ టీవీలో చూసారు? ఎవరైనా చెప్పారా? టీవీలో చూసాను. చూసినప్పుడు ఏమనిపించింది? ఇక్కడికి వెళ్ళాలి అనిపించేది. ఆ మెట్రోలో వస్తుంటే ఎల్బీ నగర్ వచ్చేళ్ళకి నేను రాలేకపోతున్నాను. ప్రతిసారి మా నాన్న గాని, అక్క గాని, అమ్మ గాని ఎవరో ఒకరు తీసుకుని వస్తే బలవంతాన్ని తీసుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడికి రావద్దని రాలేకపోతూ ఉండేవాడిని. చూడండి, ఇప్పుడు చూడండి, మాట్లాడుతుంటే చెమట్లో చూడండి ఈయనకి ఎట్లా కారిపోతుంది. పరిశుద్ధాత్ముడు నాలో నుండి ఈయనకి తాగుతున్నారు కదా, అందుకని ఇది చెమట్లు ఇలా కారిపోతున్నాయి. అంటే డెలివరెన్స్, విడుదల. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. ఇక్కడ ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం చేసుకుంటారా? ఎవరైనా చేయవలసిందేనా? మీ పనులు మీరే చేసుకుంటారా? ఎవరైనా చెయ్యాలా? మీరు రండి, శనివారం స్వస్థత ప్రార్థనకు రండి బ్రదర్, సరేనా? దేవుడు కార్యం చేస్తాడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభా ఈ సహోదరుడికి విడుదల కలిగించండి, ఆ రోగం ఏదైతే ఉందో అది విడిపించండి బ్రదర్. అది పారాలసిస్ కాదు, మీరు రండి, ఇక్కడికి తగ్గిపోతుంది. హలో, చెప్పండి. గన్నవరం నుంచా? సూర్యాపేట. ఏం పేరు మీ పేరు? నీ పేరే అడిగా, అందరి పేర్లు అడగల. ప్రసాద్ని బట్టి ప్రార్థిస్తున్నా. ఇక్కడ శనివారం స్వస్థత ప్రార్థన. ప్రసాద్ రా, విడుదల పొందుతావు. హలో, ఆమా ప్రైజ్లాడమ్మా. ఏమైందమ్మా? అమ్మా చెప్పమ్మా.
అమ్మా చెప్పమ్మా. సార్ నమస్తే అండి. నమస్తే. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. సార్ అది నాకు పేరు ఇచ్చారు నెంబరు, మా బ్రదర్ ఇచ్చారు. అది అమ్మకి క్యాన్సర్ ప్రాబ్లం ఎక్కువ, 4th స్టేజ్లో ఉన్నారు సార్. క్యాన్సరా? అవును సార్. ఎంత వయసు ఉంది? 74 ఉంది. పెద్ద అయినా? అయితే ఒక నెల నుంచి అసలు అన్నమే తినట్లేదండి, మింగుడు పడట్లేదు అసలు గొంతు. ఓకే. ఒక 4 రోజుల నుంచేమో నోటితోటే పీల్చుకుంటుంది, ముక్కుతో పీల్చుకోలేకపోతుంది. ఎక్కడి నుంచి మేము ఒంగోలు నుంచి కదా. అచ్చా. మీరు లైవ్ అయ్యాక 3:30కి అయిపోద్ది లైవ్. 4-5 గంటలకు చేయండి. కొంచెం వాటర్ను ఆయిల్ దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తాను. మీరు పెట్టుకోండి బ్రదర్. పారాసిట్ ఆయిల్ను వాటర్ బాటిల్ పెట్టుకోండి బ్రదర్. పెట్టుకుంటే నేను ప్రార్థన చేస్తా. పెద్దావిడ కదా. సరే చూద్దాం బ్రదర్. ఓకేనా? దయచేసి గమనించండి, పెద్ద పెద్ద వ్యాధులు ఉన్న వాళ్ళు రండి. ఖచ్చితంగా కొంతమంది తాగిన మనుషులు వస్తూ ఉంటారు. అసలు వాళ్ళ ఇంట్లో ఎంత చెప్పినా తాగటం మానరు. అలాంటి బిడ్డలు విడుదల పొందుతున్నారు. కొంతమందికి ఫిట్స్ వస్తుంది. రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం టాబ్లెట్లు వేయాలి. వద్దండి, ఇక్కడికి రండి ప్లీజ్ అండి. క్యాన్సర్లు అయితే ఎటువంటి క్యాన్సర్ అయినా యేసు నామములో తగ్గిపోతుంది. రండి, దేవుడు కార్యం చేస్తాడు. మా ప్రార్థన దేవుడు విని మీకు మేలు చేస్తాడు. హలో, ప్రైజ్ లార్డమ్మా. స్తోత్రం నాయన. తలలో పెయిన్ వస్తుందంటే అద్భుతం చేసి బిడ్డకి స్వస్థత ఇవ్వండి ఇస్తున్నాము. ఆమె ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. మీరు ఎవరైనా మరి బాగా బలహీనులై ఉంటే రండి, విడుదల పొందుదరి అని ప్రభు నామంలో మరి ఒక సాక్ష్యాన్ని చూద్దాం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశంలో ఈరోజు యేసు ఆశీర్వాదంలో జరుగుతున్న ఎన్నో అద్భుతాలు, మరి నిజంగా ఊహ కందనటువంటి క్రియలు దేవుడు చేసి ఆయన నామాన్ని మహింపరుచుకుంటున్నాడు. ఆ తండ్రికి మహిమ కలుగాక. దయచేసి లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ చాలా సంతోషకరమైన మాట. మరి ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి యేసు ఆశ్రీపురం గుర్రం కూడా హైదరాబాద్లో మీకు కూడా మీరు కాల్ చేయొచ్చు. దయచేసి రండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. పిల్లగాళ్ళు బాగుపడుతున్నాయి, ఏదో నా పక్క నుంచి నేను పోయినట్టు అవుతా ఉన్నాయి. స్తోత్రం నాయనా. తల్లి గారు ఎక్కడ ఉంటారమ్మా? హైదరాబాద్ మియాపూర్ పక్కన అదేదో ఉంటుంది దాన్ని. ఎప్పటి నుంచి ఒంటరిదానివా? కుక్కరపల్లి దాటినాక హైదరాబాద్. అది తెలుసులే. మీరు శనివారం గట్ట వస్తే రండి. స్తోత్రం తండ్రి. శనివారం వస్తాము. ఎక్కడికి రావాలా? ఇక్కడ హౌసింగ్ బోర్డు మాది. మీ అడ్రస్ చెప్తున్నా, మా అడ్రస్ ఎంటలేదు. నీకు ఏం చెప్పాలా? ప్రభువా నీ స్తోత్రాలు. ఈ బిడ్డని సైతాన్లు వచ్చి శోధిస్తున్నాయంటే అద్భుతం చేయండి, విడిపించండి చేస్తున్నాములా. ఆమె జనాలు వెళ్ళిపోతున్నారు అనుకుని కొంతమంది చెడుగా అనుకుంటారు. అట్లా తగ్గపోయినా ఇక్కడ తగ్గుతాయి. పాస్టల్ దగ్గరికి వెళ్ళినా తగ్గనవే, హాస్పిటల్కి వెళ్ళినా తగ్గనవే. ఆఖరికి మరి కొన్ని ఆయుర్వేదాలు కనుక రండి అంతే. హలో, స్తోత్రం ప్రియ తల్లిని గారిని బట్టి ప్రార్థన అవుతుంది. మెత్తగా అవటానికి సహాయం చేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. బాగున్నాను. మీరెవరు? మాది ఖమ్మం దగ్గర అండి. టీపీలో వస్తుంటే ఒక గడ్డాలుగా ఉంటుంది పక్కన. ఇప్పుడు టీవీలో చూసి ఫోన్ నెంబర్ వేసుకున్నాను. గడ్డ ఉంది ఒక. ఇప్పుడు బిడ్డలను పట్టుకుని రండి, తీసుకురండి. దేవుడు కార్యం చేస్తాడు, మేలు చేస్తాడు. ఏ శోధనలు ఉన్నా తొలగిపోతాయి. మరి అది దురాత్మలైనా ఇంకా 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 ఏదైనా సరే యేసు నామములో తొలగిపోతాయి. కనుక రండి, విడుదల పొందండి. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన మరి ప్రతి శనివారం జరుగుతుంది. రండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. చెప్పండి అమ్మా.
అండి. క్యాన్సర్ వచ్చింది ఇప్పుడు. కీమో పెట్టడానికని వరంగల్ తీసుకెళ్లారు. అమ్మా బిడ్డ ప్రేయర్ చేస్తారని. ఏం అవసరం లేదమ్మా, టీవీ చూస్తున్నారు కదా, రావచ్చు కదా తీసుకుని, ఎందుకమ్మా ఇంత చెప్తున్నారు? సరేనా? మీరు హైదరాబాద్లో ఎక్కడ దిగినా గుర్రం కూడా అని చెప్తే మెయిన్ రోడ్లో ఒకటే బస్సు ఉంటుంది, 279 కానీ 277 కానీ. ఆ బస్సులు ఎక్కితే మన చర్చి ముందే, మన చర్చి గేట్ కాడే దిగుతారు. ఎవరిని అడగక్కర్లేదు. ఆ ఫోన్ నెంబర్లు ఉంటాయి, రాసుకోండి, అడిగితే చెప్తారు. ఇక అంతే. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో దీన్ని ఎవరిని అడిగేదేం లేదు. హైదరాబాద్లో ఎక్కడ దిగినా ఎమ్లీవన్ నుంచి ఉన్నది, తర్వాత కోటి నుంచి ఉన్నది, జేబీఎస్ నుంచి ఉన్నాయి, ఒకటే బస్సు 277 కానీ 279 గుర్రం కూడా అనండి అంతే. హైదరాబాద్లో ఎక్కడ వేసాల్సిన గుర్రం కూడా అంటే హైదరాబాద్ అందరికీ తెలుసుగా బయలేదు. ఎందుకంటే శనివారం ఎంతో జనం హైదరాబాద్ సిటీకి, హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా వేరే రాష్ట్రాల కూడా వస్తారు కనుక డైరెక్ట్ వస్తారు. లేదు అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ గుర్రం కూడా అంటే చాలు మన లొకేషన్లో వచ్చేస్తుంది. మరి ఆ యొక్క దేవుని కృప, అది దేవుని కృప. ప్రైజ్ లార్డ్. క్యాన్సర్లతోటి అలాగే రకరకాల వ్యాధులు, దురాత్మలు, చేతబడులతో బాధపడుతున్నకి ఇది మంచి అవకాశం. వాళ్ళకి మంచి జరుగుతుంది కదా. మీరు ఆ ఒక్క మాటే కదా, నా మాటే మీ మాటగా చెప్పండి. చనిపోయే వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే బతుకుతారు, వెళ్ళండి అని చెప్పండి. హలో, ప్రైజ్ లార్డ్ చెప్పండి అయ్యా. స్తోత్రం నాయన. అమృతరావు గారికి ఉన్న బలహీనతలు తొలగించండి, పరిపూర్ణమైన విడుదల, స్వస్థతనివ్వండి. ఇస్తున్నాము. ఆమేన్, ఆమేన్. క్యాన్సర్ ఒకటే క్యాన్సర్, లివర్ పాడైపోయింది. లివర్ పాడైపోయింది, మొత్తం గ్యాస్ పట్టేసి కాళ్ళు నీరు పట్టేస్తుంది. గ్యాస్, కాళ్ళు వాపులు వచ్చి కాళ్ళు వాపులు పట్టేస్తుంది. ఇంకా లివర్ ఇన్ఫెక్షన్ అయిపోయి మ్యాక్సిమం 6 months ఆపేసే. అప్పుడు మేము ఫోన్లో డబ్బులు వేయమన్నామా, కానుక వేయమన్నామా? అప్పుడేం అనలేదయ్యా. ఓకే, ఏమన్నాము? మీరు సరే ప్రార్థన చేశారయ్యా, మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారంటే శనివారం వస్తాం అనుకుంటే వచ్చినాక టీవీ ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేసుకుంటే మీకు అంతా శుభ్రంగా ఉంటుంది. అప్పుడు ఫోన్లో ప్రార్థన చేశాక ఏమి జరిగింది? ఆయనకి ఏమైంది? మీరు ప్రార్థన చేసినాక చేసిన రోజు నుంచి కొంచెం ఇంకా యాక్టివ్గా అయ్యి హైదరాబాద్ తీసుకురావడానికి అనుకూలం సహకరించారు. ఆ రోజు ఆ ప్రార్థనే పడకపోతే ఆ రోజు మీరు అవునయ్యా చనిపోయారు. అంతేనా? మీరు మదరా? అవును. ఏమవుతారు? మా ఆయన గారండి. అసలు ఏమనుకున్నారు ఆ రోజు ఫోన్లో? చనిపోయారు అనుకున్నారండి. మీరు చచ్చిపోయారు అనుకున్నారు కదా. ఇది ఈయన సంగతి కాదు. చాలామంది నాకు పిలుస్తారు కదా, అప్పుడు వీళ్ళు చచ్చిపోతారు. అక్కడ చచ్చిపోతారు. ఇక పాస్టర్ గారు వస్తున్నారు, ఈయన ఎలాగో చనిపోయారు అంటారు కదా. అక్కడ వచ్చాక నేను వచ్చినా లేస్తారు, చప్పట్లు కొట్టిన గట్టిగా. ఈరోజు ఈయన మంచంలో ఉన్నారు, అది చనిపోయిన సిచ్యువేషన్ అండి. కొంచెం ప్రార్థన చేస్తారని బాబు అడిగితే, చచ్చిపోయినోడు కూడా మనమేం కానుక ప్రార్థన చేస్తాను, లేచారంట, బాగున్నారు. శనివారం అక్కడ తీసుకొచ్చారండి. మొన్న ఏంటి బ్లడ్ మోషన్సా? బ్లడ్ మోషన్స్ అయ్యా. ఇప్పుడు వస్తున్నాయా? తగ్గిపోయినాయా? ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు, వితిన్ 5 minutesలో తగ్గిపోయింది. 5 minutesలో తగ్గిపోయినాయా? అసలు ఏంటి ఆ బ్లడ్ మోషన్స్ అంటే ఏంటి? అది ఎలాగ ఇస్తుంది? అసలు ఏంటి అసలు ఏమి అర్థం కావట్లేదా? ఓకే, అర్థం కావట్లేదు. ఎన్ని రోజులు వచ్చినాయి అట్లా బ్లడ్ మోషన్స్? రాత్రి పగలు వస్తే నేనేమన్నా చెప్పాను నీకు? మీరు ప్రార్థన చేశారు, ఇప్పుడే తగ్గిపోతాయి అన్నారు. ఇప్పుడే తగ్గిపోతాయి. అప్పుడు రాత్రి పగలు వచ్చినాయి బ్లడ్ మోషన్స్ 3 రోజులు మట్టి వరుసగానే. మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? అంటే శనివారం మీ దగ్గరకు వచ్చాము, మళ్ళీ రావగానే మళ్ళీ ప్రార్థన మళ్ళీ ఫోన్ చేస్తే బాగోదులే అనుకున్నా. రక్తం పడిపోతుందా మొత్తం? మోక్షంలో బ్లడ్ మోషన్ బ్లడ్. నేను అక్కడ ఫోన్లో హైదరాబాద్లో ఉన్న వెళ్ళి ఏలూరు. ఏ ఊరు మీది? ఏలూరు అయ్యా. లంక, కోవాడ లంక. అక్కడ ఉన్నారు. ఈయన సత్యరాజా, మీ డాడీ పేరు? కార్తీక్ రాజు. ఇట్లా ఉన్నాడు మా డాడీ అంటే నాకు గుర్తొచ్చింది. నాకు తెలిసి మీ డాడీ చెప్పు అంటే లంక నాకు ఎవరైనా పేర్లు చెప్తే అవి మర్చిపోను. అది 10 సంవత్సరాలైనా గుర్తుంటాయి. అయితే కార్తీక్ రాజు అంటే ఇట్లా బ్లడ్డే వచ్చేస్తుందండి అంటే ఇలా అంటే 3 రోజులంట. ఇప్పుడే తగ్గిపోతుంది. నేను మీ ఇంట్లో వస్తాలే, ఇప్పుడే తగ్గిపోతాయి చూడు అంటే అప్పుడే తగ్గిపోయినాయా? మీరు చేశారు 5 నిమిషాలు ఆయన వాష్రూమ్కి వెళ్ళారు, ఎలా ఉందని అంటే అసలు నాకు బ్లడ్ మోషన్ రావలేదు, మామూలుగానే వచ్చింది. ఇది నేను ఇలా చెప్తలేదు, ఇది చాలా మందికి జరుగుతుంది ఇట్లాగా. ఈయన కాదు, చాలా జనానికి జరుగుతుంది ఇట్లాగా.
చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. మీ భావన ఆయన మా బావండి అయ్యగారు. ఏమని చెప్పే వాళ్ళకి ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, అయ్యగారి ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ రోజు మీ బావ ఎట్లా ఉన్నాడంటే దేవుని కృప. దేవుని కృపనండి అయ్యగారు. ఆ రోజు అయితే షుగర్ 30కి పడిపోయిందండి. అసలు కోమా చనిపోయాడు అనుకున్నారు. ఆ నైట్ అయితే నాకు చెప్పలేదండి వాళ్ళు. మార్నింగ్ ఫోన్ చేస్తే మా సిస్టర్ ఏడుస్తూ మాట్లాడింది. ఏమైందంటే రాత్రి ఇలా జరిగిందంటే నాకు ఫోన్ చేయొచ్చు కదా మీరంటే చేయలేదు. అయ్యగారు ప్రార్థన వల్లనే బావ బతికాడని మా అక్క ఫోన్లోనే ఏడ్చేసిందండి అయ్యగారు. 30కి పడిపోయిందండి షుగరు. ఇప్పుడు మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి. షుగర్ డెవలప్ చేయడానికి చాలా డబ్బులు అయితే అసలు అవ్వటం అనేది నార్మల్ అవ్వటం అనేది చాలా టైం పడుతుంది. ఒకటే చనిపోతే కూడా చెప్పలేదు. బీపీ నార్మల్ అవటానికి చాలా టైం పడుతుంది. మనం వెళ్ళాలి నుంచుంటే చాలు బీపీ నార్మల్ వచ్చేస్తుంది. డాక్టర్కి గుండె స్పీడ్ కొట్టుకున్నా లేదంటే గుండె స్లో కొట్టుకున్నా మనం అక్కడ నుంచి మాట్లాడుతుంటేనే అవన్నీ లెవెల్స్ నార్మల్ అయిపోతాయి. కానీ ఎంతమంది డాక్టర్లు వచ్చేస్తారో ఇలా ఆశ్చర్యంగా చూడటానికి, నన్ను చూడటానికి, ఆ పేషెంట్ చూడటానికి. కొన్ని చోట్ల తేడాలు జరుగుతాయి. 100కి ఎంత పెద్ద హాస్పిటల్ అయినా అలా నిలబడితేనే అన్ని లేవులు నార్మల్ అయిపోతాయి. హల్లెలూయా. చనిపోతున్నారన్న వారు బ్రతికిన వాళ్ళు ఎంతమంది ఇప్పుడు డౌన్ అయిపోవటమే కాకుండా అన్ని ఫోన్లో మాట్లాడుతుంటేనే ఆయనకి స్వస్థ వచ్చింది. వాళ్ళు శనివారమే తీసుకొచ్చారు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. అక్కడికి రావాలని ఎమ్మటే మేము డిశ్చార్జ్ చేసుకుని హాస్పిటల్ నుంచే అక్కడ డైరెక్ట్ వాళ్ళకి మీరు పెద్ద పాస్టర్ గారు ఉన్నారన్నారా, పెద్ద డాక్టర్ గారు ఉన్నారా? నేను అలాగేం చెప్పలేదండి. అయ్యగారి ద్వారా ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. గుర్రం కూడా మీరు తప్పకుండా తీసుకురండి. ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఆమేన్. మీది లివర్ ప్రాబ్లమా? లివర్ పాడైపోయింది అయ్యా. పాడైపోయి ఎంత పర్సెంట్ అయిపోయింది? లాస్ట్ స్టేజ్ లివర్ కూడా. ఏ డాక్టర్ చెప్తారు ఇట్లా కానీ? ఒమేగా డాక్టర్, ఒమేగా హాస్పిటల్. ఎక్కడది? గుంటూరు అయ్యా. ఓకే సరే. మీ ఏరియాకి వచ్చి మిమ్మల్ని ఏమంటారు మొదలేదు. అదే అక్కడైతే ఇలా మేసం తిప్పి తడ కొట్టేస్తానంటే చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఎవరా వాడు చెప్పింది అంటాను. ఇక్కడ నీవు ఏమన్నా ఉంటే గొడవలకు వస్తారు. ఈ ప్రార్థనకు వచ్చాను, గొడవలకు రాలేదు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.